చేసుకోండి. ఈ వీడియోలో చాలా ఫన్ ఉండబోతుంది. అస్సలు మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడడం మర్చిపోకండి. ఒక బోర్డ్ హౌస్ ఎంత ఉంటుంది, కాస్ట్ ఎంత పడుతుంది, అండ్ వాళ్ళు మనకి ఏం ప్రొవైడ్ చేస్తారు, ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది, ఎన్ని రూమ్స్ ఉంటాయి, అన్నీ మీరు వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకోబోతున్నారు. సో వీడియో ఎండ్ వరకు అసలు మిస్ అవ్వద్దు. వచ్చేసేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే అక్కడ ఉండాలి. సన్సెట్ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. అండ్ కాఫీ ఇచ్చారు. అండ్ ఇది మా బెడ్రూమ్. ఇంకా నైట్ అయిపోయింది, కొంచెం ఈవినింగ్ చీకటి అయింది అనేసి నేను మమ్మీ ఇద్దరం కలిసి కాఫీ తాగుతున్నాం అనమాట. వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ అవర్ కాఫీ. అండ్ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. ఇంకా మేమిద్దరం అట్లా కొన్ని ముచ్చట్లు పెట్టుకుంటా అట్లా వ్యూని ఆనందించుకుంటా మంచిగా ఎంజాయ్ చేసినాం. నైట్ టైంలో కూడా భలే కనిపించుండే వ్యూ అయితే. అండ్ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 1.5 hour రైడ్ చేసి క్రూజ్ చేసిన తర్వాత ఒక దగ్గర స్టాప్ చేస్తారనమాట నైట్ వచ్చేసి. సో నైట్ మాకు ఒక దగ్గర అంటే మనకు దిగి కొంచెం షాపింగ్ స్ట్రీట్స్ అట్లా ఉండేలాగా దించారు. సో మేము అక్కడ దిగేసి కొంచెం స్ట్రీట్ షాపింగ్ లాగా చేసి నేను అక్కడ కొన్ని కోకోనట్ వాటర్, మజా అది తీసుకున్నాను. కోకోనట్ వాటర్లో పేపర్ స్ట్రా వేసి ఇచ్చిండే. సో రావట్లేదని ఇంకా నేను డైరెక్ట్ కొబ్బరి బొండతోనే తాగుతున్నా. అండ్ ఆ తర్వాత కొంచెం మసాలా అయినా. సో ఈవినింగ్ టైంలో నైట్లో మేము పైకి వచ్చి కూర్చొని కొంచెం చిల్ అయిదామని ఇక్కడ కూర్చున్నాం అనమాట. ఇక్కడ కూర్చొని ఇంకా నేను బయటికి వెళ్ళి నేను మమ్మీ ఇద్దరం కలిసి కొన్ని స్ట్రీట్ షాపింగ్ చేసి నాకు కావాల్సినవి కొన్ని కొనుక్కొచ్చుకున్నాను. సో వాటితోనే అట్లా కూర్చొని అట్లా చిల్ అవుతున్నాం ఇద్దరం కలిసి. మంచిగా అనిపించుండే నైట్ టైంలో అట్లా ఎవ్వరు లేకుండా ఇద్దరమే చాలా ముచ్చట్లు, చాలాసేపు ముచ్చట్లు కూర్చొని. ఇప్పుడు మనం డబ్ స్మాష్ ఆడబోతున్నాము. సో మీ అందరికీ తెలిసిందే, ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ వెల్కమ్ టు కేరళ. మనం ఇప్పుడు హౌస్ బోట్ లో ఉన్నాము. మనం తెలుగులోనే మాట్లాడాలి. ఇప్పుడు మనం డబ్ స్మాష్ ఆడబోతున్నాము. ఈ డబ్ స్మాష్ మీరు అందరూ చూడాలనుకుంటున్నారా? సో వెంటనే వెళ్ళి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డబ్ స్మాష్ వీడియోని ఇంక్లూడ్ చేయట్లేదు బికాస్ ఎవరైతే ఆడారో ఆ ఫ్రేమ్లో ఉన్న వాళ్ళకి లైక్ వీడియో పెట్టడం వాళ్ళ పర్సనల్ ఒపీనియన్, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. సో నేను ఏం పెట్టట్లేదు అనమాట. అందుకోసం అన్నీ వచ్చినాయా? ఒక దాంట్లో అన్నీ అయిపోయినాయి. నా గ్లాస్ అక్కడ ఉంది. అలా పోసి తీసుకురా. యాక్చువల్గా మా పక్క బోట్లో ఫారినర్స్ ఉన్నారు. మేము నేను మైక్లో మాట్లాడుతున్నా, డ్యాన్స్ వేస్తున్నారు. వేస్తుంటే నార్మల్గా హోస్ట్ చేస్తున్నాం, సంథింగ్ ఏమో ఈవెంట్ అవుతుంది అనుకొని వాళ్ళు వచ్చి చూసి హాయ్ చెప్పారు. యూఎస్ఏ నుంచి వచ్చారట, న్యూయార్క్ నుంచి. సో మేము వాళ్ళని రమ్మన్నాము. బట్ ఈ బోట్ వాళ్ళు ఆ బోట్ వాళ్ళు అలో చేయట్లేదు బికాజ్ దే ఆర్ కమింగ్ టు చిల్ అవుట్ విత్ అస్, రైట్? వాళ్ళు మనతో డ్రింక్ చేయడానికి వస్తున్నారు అనేసి వాళ్ళు అలో చేయట్లేదు. సో వాళ్ళు ఇద్దరే కప్పులు వచ్చారు, కానీ పెద్ద హౌస్ బోట్ తీసుకున్నారనమాట. సో పాపం వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కానీ దూరం నుంచి హాయ్ అని చెప్పకుండా పక్కనే ఆపేశారు బోట్, మాట్లాడుతున్నారు అనమాట. కొన్ని సిచ్యువేషన్స్ అట్లా జరుగుతాయి. మా వాళ్ళు కిందికి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నారు అలో చేయొచ్చు కదా అని. ఇఫ్ దే అలో వెల్కమ్. వస్తే వాళ్ళతో కూడా నేను వీడియో తీస్తాను, చూడండి. యాక్చువల్గా మేము కోకోనట్స్ తీసుకొచ్చుకున్నాం. ఇక్కడ కోకోనట్స్ తక్కువని అన్నారు, 60 రూపీస్కి ఒకటేమో అనుకుంటా. బట్ ఆ కోకోనట్ వాటర్ కూడా చాలా వచ్చినాయి. ఆల్మోస్ట్ ఇట్లాంటివి 3 glasses అవుతాయి అనుకుంటా. 3 glasses వాటర్ వచ్చినాయి. చాలా పెద్ద ఉంది బోండా. మన ఇంటి దగ్గర చిన్నగా ఉంటుంది కదా, ఇక్కడ కానీ చాలా పెద్దగా ఉందన్నమాట. ఈ బోండా పెద్దగా వచ్చింది. సో 3 glasses ఆఫ్ కోకోనట్ వాటర్ ఐఎమ్ డ్రింకింగ్. కానీ టేస్ట్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంది. ఏం స్వీట్ ఏం లేదు, అంటే ఒక డిఫరెంట్ ముదిరిన కోకోనట్ ఉంటుంది చూడండి, అట్లా ఉంది. థ్యాంక్ యూ టు ద యూనివర్స్. యాక్చువల్గా అక్కడ నుంచి రావడం, ఈ ట్రిప్స్కి వెళ్ళడం, అందులో ఈషాకి వెళ్ళడం చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఈషాలో సేల్ సాయిలో పార్టిసిపేట్ చేయడం, రుద్రాక్ష తీసుకోవడం, ఎవ్రీథింగ్. ఈషా అనేది ఒక బ్యూటిఫుల్ ప్లేస్. ఎవ్రీవన్ మస్ట్ విజిట్ ద ప్లేస్.
చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా, చాలా పీస్ఫుల్గా. ఎన్ని టెన్షన్స్ ఉన్నా లైక్ మైండ్లో ఒక రిలాక్సేషన్ అనేది ఇంపార్టెంట్ లైఫ్లో. సో లైఫ్ చాలా చిన్నది, ప్రతి ఒక్కరు ఇయర్లీ ఆర్ సమ్ డే ఒక ట్రిప్కి వెళ్ళాలి. ట్రిప్కి వెళ్తే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అందులో కేరళ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం అండ్ చాలా బాగుంది. మేము మూనార్కి వెళ్ళాము అండ్ ఇక్కడ అలపి అండ్ ఇక్కడ బోర్డ్ హౌస్ ఈజ్ ఆల్సో లైక్ ఒక మంచి హ్యాపీనెస్ వచ్చింది, లైక్ మంచి ప్లెజెంట్ ఫీలింగ్. సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి. సో మంచిగా అనిపించింది. సో ఎవ్రీ వన్ మస్ట్ అండ్ షుడ్ ఎంజాయ్. అందరూ ఎంజాయ్ చేయండి. మీలాగే నేను కూడా అప్పుడప్పుడు అలా ట్రిప్ చేస్తూ ఉంటా. దట్స్ ఇట్. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. థ్యాంక్ యూ. Kerala so much because of there is a lot of greenery and something else. Because most of the thing I like this housing board. That's the reason I am happy now. Thank you. Hello. Hello. I take your photo. Okay. Kerala expressionary. ఎక్స్పెరిమెంట్ చాలా బాగుంది. ఈ ఫోటో కూడా చాలా బాగుంది. ఈ ఫోటో ఈ పేరు గోబీ రైస్, గోబీ పకోడీ ఇస్ సో మచ్ ఫుల్ బ్యూటిఫుల్. ఓకే బై బై ఫార్నర్స్. సో లైక్ వాళ్ళకు అసలు వీడియో పెట్టడం ఇష్టం లేదు, బట్ నేను కొంచెం ఫాస్ట్గా పెట్టిన. ఇదంతా మాకు ఫుడ్ అన్నట్టు. ఈ ఫుడ్ కూడా వాళ్ళే సర్వ్ చేస్తారు. ఫిష్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళే కుక్ చేస్తారు. బోట్ హౌస్లోనే ప్రొవైడ్ చేస్తారు. నాకు ఫిష్ ఫ్రై చాలా ఇష్టము. ఇంకా నేను ఫిష్ ఫ్రైని ఎంజాయ్ చేస్తూ అలానే తినేస్తున్నాను అన్నట్టు. ప్యాకేజ్ డీటెయిల్స్ రన్నింగ్లో చెప్తాను, మిస్ అవ్వకుండా చూడండి. వచ్చేసేయండి, ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండ్ హియర్ ద సెకండ్ బెడ్రూమ్. లెట్స్ గో. Time that up view ledu, I'll show you in a moment. Coming to here, ఇది ఒక వాష్ ఏరియా. సో మీ బోట్ వచ్చేసి ఈవినింగ్ 5 o'clockకి తీసుకున్నాము. ఆ రోజు చాలా బిజీ ఉండే, అసలు దొరకలేదు బోట్స్. ఈవినింగ్ 5 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 12 వరకు అనమాట చెక్అవుట్ టైమింగ్స్. అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ ఇదంతా చెఫ్ వాళ్ళే కుక్ చేస్తారు. ఫుడ్ మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. వెజ్ అయితే వెజ్, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్. మనం ఏదైతే మనం ఆర్డర్ ఇస్తామో వాళ్ళే కుక్ చేస్తారు, ఇంక్లూడింగ్ మన ప్యాకేజ్లో. రైస్, దాల్ అండ్ పకోడా, చికెన్ ఫ్రై అండ్ చికెన్. ఇది కిచెన్, ఇందులో అన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా లైక్ వీళ్ళన్నీ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం ఈ ఫ్రాన్స్ తినబోతున్నాము. సో మా నైట్ ఇలా అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. మేము అందులో ఇడ్లీ, దోశ సెలెక్ట్ చేసుకున్నాం విత్ కోకోనట్ చట్నీ. అండ్ ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఈ ప్యాకేజ్లో ఏమేమి ఉంటాయంటే మనకు వచ్చేసి 18,000 రూపీస్ బోర్డ్ పడుతుంది. అంటే కొంచెం బిజీ డేస్లో, నార్మల్ టైంలో అయితే 12,000 అలా పడుతుంది. ఈవినింగ్ 5 o'clock నుంచి ఎర్లీ మార్నింగ్ మాకు ఇచ్చింది 12 o'clock వరకు. ఇందులో వాళ్ళే వెల్కమ్ డ్రింక్, టీ, కాఫీ అండ్ ఈవినింగ్ లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. లైక్ ఇంకా మనం బయట నుంచి తెచ్చుకోవాల్సింది ఏముండదు. అండ్ ఒకవేళ మార్నింగ్ 11 నుంచి నెక్స్ట్ డే 11కి చెక్అవుట్ ఉంటుంది. దానికైతే ఆల్మోస్ట్ 15,000 ఏమో పడుతుంది నార్మల్ డేస్లో. బిజీ డేస్లో కొంచెం ఎక్స్పెన్సివ్ పడుతుంది. ఆ ప్యాకేజ్ కూడా ఉంటుందన్నమాట. సో మీరు ప్యాకేజెస్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా నేను కింద మేము తీసుకున్న బోట్ హౌస్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, చూసేసేయండి. అండ్ ఈ బోట్ హౌస్ వచ్చేసి అలపిలో ఉంటాయి. అండ్ అలపి నుంచి ఒక 20 kilometers దూరంలో కూడా ఉంటాయి. నేను ఆ లొకేషన్ కూడా కింద షేర్ చేస్తాను. మనం బయట నుంచి ఫుడ్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎవ్రీథింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. చాలా బాగుంటుంది. వెజ్ వాళ్ళకి ఆప్షన్స్ వెజ్ ఉంటాయి, నాన్ వెజ్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఇడ్లీ అంత బాగా లేకుండా ఉండే, బట్ దోశ వాజ్ లైక్ ఓకే. ఎందుకంటే తమిళనాడులో అసలు టిఫిన్స్ అయినా ఫుడ్ అయినా కొంచెం బాగుంటుంది కదా, అట్లాంటిది లైక్ ఇందులో బాగానే ప్రొవైడ్ చేశారు. నాట్ బ్యాడ్ అనిపించింది. అండ్ ద బెస్ట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మూవ్ అయ్యే బోట్లో మనం కూర్చొని లంచ్ చేయడము, డిన్నర్ చేయడము అండ్ బ్రేక్ఫాస్ట్ చేయడము లైక్ ఒక డిఫరెంట్ ఫీల్ కదా. ఇది మూవ్ అవుతుంది బోట్, మార్నింగ్ స్లోగా మూవ్ అవుతుంది. ఆ టైంలో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తెచ్చి మనకు పెట్టారు. భలే అనిపించింది మాకు కూడా. అండ్ ఆ వ్యూతోని ఒక చిన్న కాఫీ తాగితే ఒక స్పెషల్ ఫీల్ ఉంటుంది కదా, సో అట్లా ఎండ్ అయిపోయింది. సో
సో ఇప్పుడు నేను బోట్ హౌస్ మొత్తం చూపించబోతున్నాను. ఇది మేము 2 BHK తీసుకున్నాము. సో లెట్స్ సీ. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా పైన చూపిదండి. నైట్ టైంలో లైక్ డీజే సెటప్, ఇక్కడ సౌండ్ సిస్టమ్ ఉంది, టీవీ ఉంది, అండ్ మనం ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఫుడ్ కూడా ఇక్కడ తినొచ్చు. ఇక్కడ ఒక మైక్ అండ్ చూడండి, బ్యూటిఫుల్ వ్యూ. ఇక్కడ నుంచి విండో నుంచి ఒక బ్యూటిఫుల్ వ్యూ. పైన టెర్రస్ స్పేస్ ఇచ్చారు, లైక్ పార్టీ స్పేస్ లాగా. అండ్ కింద వచ్చేసి అటు ఒక బెడ్రూమ్, ఇటు ఒక బెడ్రూమ్. నేను ఆల్రెడీ ఒక బెడ్రూమ్ మీ అందరికీ చూపించాను కదా, అయితే మళ్ళీ మెస్సీ అవుతుందని నైటే చూపించాను. ఇంకా ఇప్పుడు నేను నెక్స్ట్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. చూడండి, ఇదైతే చాలా బాగుంటుంది వ్యూ వచ్చేసి. అండ్ ఇక్కడ ఇది ఒక బెడ్రూమ్. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది. బట్ ఇప్పుడు బోట్ ఆగుంది కాబట్టి మీ అందరికి కనిపించట్లే. మనం ఇప్పుడు హాల్లోకి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి హాల్ సెటప్. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్. సో ఇక్కడే బోట్ స్టార్ట్ చేస్తారు, అంటే డ్రైవ్ చేస్తారు కదా బోట్ ఇక్కడే అన్నట్టు. అటు నుంచి స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళడం నైట్ అన్నా కదా, అటు నుంచి దిగి వెళ్ళడం ఉంటుంది. అండ్ ఇది మా రూమ్ నుంచి వ్యూ, అంటే బోట్ మూవ్ అవుతుంటే వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. చాలా బాగుంటుంది అసలు. లైక్ బోట్ హౌస్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తే కనుక మనకు ఫీల్ తెలీదు. నేను నార్మల్గా వీడియోస్లో చూసినప్పుడు ఏంటో ఉంటుంది అనుకున్నాను, బట్ ఎక్స్పీరియన్స్ చేసినాక చాలా బాగా అనిపించింది. లైక్ సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ లుకింగ్ లైక్ ఏ వావ్. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. మేము తీసుకుంది 2 BHKనే, అయినా కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. నేను అలా ర్యాప్లో లైక్ మొత్తం బోట్ హౌస్ని క్లియర్ కట్గా చూపించేస్తాను, వెంటనే వెళ్ళి ఫుల్ చూడండి. బోట్ హౌస్ ఎలా ఉంది అనేది కింద కమెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా లేదా అని కూడా కింద కమెంట్ చేయండి. అండ్ వ్యూ ఎంత బ్యూటిఫుల్ ఉంది. మేము ఇంకా వ్యూని ఎంజాయ్ చేస్తున్నాము మార్నింగ్ టైంలో. చాలా బాగుంది కదా. సో మీ అందరికి ఎట్లా అనిపించింది బోట్ హౌస్ ఎక్స్పీరియన్స్? నాకైతే చాలా బాగా అనిపించింది. వర్త్ అనిపించింది ఈ బోట్. సో ఫుల్ వీడియో చూసేయండి. మేము తీసుకున్న బోట్ హౌస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆ బోట్ని కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్ నేను చెప్పడం మర్చిపోయాను, ఇందులో ఏసీ ఆన్ అండ్ ఆఫ్ ఎప్పుడు అంటే ఈవినింగ్ 6 నుంచి ఎర్లీ మార్నింగ్ 9 వరకు ఏసీ పవర్ ఉంటుంది. మిగతా టైంలో అయితే ఏసీ అయితే వర్కౌట్ అవ్వదు. కొబ్బరి నీళ్ళు తాగినాక ఇది
మేము నిన్న తాగిన వాటికన్నా ఈరోజు తాగిన వాటర్ చాలా స్వీట్ ఉండే అండ్ కొబ్బరి అక్కడే కొట్టించారు, లైక్ కొబ్బరి వస్తుంది కదా, చాలా బాగున్నాయి. మేము ఆ తర్వాత ఇంకా ఇంటికి బయలుదేరిపోయినాము. దిస్ ఈజ్ హౌ అవర్ డే ఎండ్స్ అండ్ అవర్ బోట్ హౌస్ ఎక్స్పీరియన్స్. మీ అందరికి ఎట్లా అనిపించిందో చెప్పడం అస్సలు మర్చిపోద్దు, కింద కమెంట్ చేయండి. ఇంకా మేము ఇంటికి రిటర్న్ అయిపోయాము. వచ్చే దారిలో మేము మళ్ళీ సర్వనా భవనే ఆగినాం. సర్వనా భవన్లోనే ఆగేసి ఫుడ్ తిన్నాం అనమాట. అక్కడ వెజ్జే, లైక్ గార్లిక్ నాన్, పన్నీర్ కర్రీ అండ్ డిఫరెంట్గా ఆర్డర్ చేసినాం అనమాట. పన్నీర్ పులావ్ అలా చాలా బాగుండే టేస్ట్ అయితే. దిస్ ఈజ్ హౌ అవర్ డే ఎండ్స్ అండ్ లాస్ట్కి దమ్ చాయ్ కూడా ఆర్డర్ చేశాం. సో ఈ బోట్ హౌస్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.